అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. నా పేరు గౌతమి. పచ్చని గోదావరి జిల్లాల్లో ఇంకా కాలుష్యపు కూరల్లో చిక్కుకొని అందమైన ఒక చిన్న పల్లెటూరు మాది. నేను ఇంటర్ చదివి ఇంట్లోనే ఖాళీగా ఉంటూ కుట్లు, అల్లికలు, యూట్యూబ్లో కొత్త కొత్త వంటలు నేర్చుకుంటూ వాటిపై ప్రయోగాలు చేస్తూ మా చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని చిన్నపిల్లలకు చదువులో వారికి అర్థం కాని పాఠాలు చెబుతూ వారితో పాటు నేను వారి పాఠాలు వల్లెవేస్తూ ఉంటాను. నాకదో సరదా. ఇక మీకు మా అమ్మా నాన్న గురించి చెప్పాలి కదా. మా నాన్నగారి పేరు సూర్యం, మా అమ్మ లక్ష్మి. ఇద్దరు ఆది దంపతుల్లాగా ఉంటారన్నమాట. ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా ఉంటారు. మా నాన్న వ్యవసాయం చేస్తారు. మాకు 2 ఎకరాల పొలం ఉంది. అందులో వరి పంట పండిస్తారు. ఇంకా కూరగాయలు, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, పండ్ల చెట్లు, పూల మొక్కలు, ఇంకా బోల్డన్ని చెట్లు, ఆవులు, గేదెలు, ఒక ఎద్దుల జత, ఇంకా కోళ్ళు చాలా ఉన్నాయి మాకు. మీకు తెలుసా? ఎప్పుడైనా ఒకసారి నేను కానీ పొలంలోకి వెళ్ళానంటే నాకు అస్సలు సమయమే తెలియదు. చెట్లెక్కి పళ్ళు కాయలు కోస్తూ లేగదూడలతో ఆడుకుంటూ పొలంలో అల్లరి చేస్తూ పరుగులు పెడుతూ అలసిపోతూ ఉంటే అమ్మ తెచ్చే కమ్మని వేడివేడి భోజనాన్ని పచ్చని అరిటాకులో పెట్టి అమ్మ తినిపిస్తూ ఉంటే నాన్న ప్రేమగా కొట్టి ఇచ్చే కొబ్బరి బొండాల్ని తాగుతూ అమ్మా నాన్నల్ని నా కొంటె ప్రశ్నలతో విసిగిస్తూ ఉండడం అంటే నాకెంతో ఇష్టం. నాకు చెట్ల మధ్యలో తిరిగేటప్పుడు చెప్పులు వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఏమైనా ముళ్ళు గుచ్చుకుంటాయని అమ్మా నాన్న ప్రేమగా నన్ను కోప్పడుతూనే ఉంటారు. అయినా సరే నేను కాస్త మొండి పిల్లని కదా, మాట అస్సలు వినను. పచ్చని పచ్చిక మెత్తగా పాదాలకి తాగుతూ చక్కలిగిలి పెడుతూ ఉంటే భలే బాగుంటుంది నాకు. ఇలా హాయిగా 3 పరుగులు 4 అల్లర్లుగా సాగిపోతుంది నా జీవితం. ఇప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. మాదే పల్లెటూరు కావడంతో ఇక్కడ ఆడపిల్లలకి చిన్న వయసులోనే పెళ్లి చేయడం ఆనవాయితీ అన్నట్లుగా ఉంటుంది. అందుకే మా ఊళ్ళో వాళ్ళంతా మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడని అడుగుతూనే ఉంటారు నాన్నని. ఏంటో ఈ లోకం తీరు నాకు అర్థమై సావదు. ఆడపిల్లగా పుడితే చాలు, త్వరగా పెళ్లి చేసి అమ్మాయిని అత్తారింటికి పంపించేయాలనే ఆరాటం ప్రతి ఒక్కరికి కూడా. ఈ విషయంలో మాత్రం ఇంట్లో వారితో పాటు ఊళ్ళో వాళ్ళకి కూడా ఆతృతే. ఫలానా వాళ్ళింట్లో అమ్మాయి పెళ్ళికుంది, తన పెళ్ళి ఎప్పుడు, ఎలాంటి పెళ్లి కొడుకుని తెస్తారు అని వాళ్ళ ఆరాటం. అందరూ అనుకున్నట్టుగానే నాన్నగారు నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయా, నాకు చిన్ని తమ్ముడు. వాడిప్పుడు 8వ తరగతి చదువుతున్నాడు. ఒట్టెల అల్లరి పిల్లాడు. అచ్చం నాలాగానే. మా ఇంట్లో నేను తమ్ముడు చేసే అల్లరికి పట్టపగ్గాలే ఉండవు. అమ్మ మా అల్లరికి ఓ పక్క ముచ్చటగా మురిసిపోతూనే మురిపెంగా నన్ను తిడుతూనే ఉంటుంది. వాడంటే చిన్నపిల్లోడు, నువ్వు గాడిదలాగా ఉన్నావు, వాడితో సమానంగా అల్లరి చేస్తున్నావు, నీకు అసలు బుద్ధి లేదు అని తమ్ముడు వెంటనే అంటాడు. ఆ మాట విని, బుద్ధి జ్ఞానం ఎక్కడ అమ్ముతున్నారో చెప్పమ్మా, కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, అక్కకి ఓ బస్తా కొని తెచ్చిస్తా, అల్లరి చేయడం మానేస్తుంది అంటాడు. ఆ మాటలకి అమ్మ కోపమంతా మర్చిపోయి పకపకా నవ్వేస్తుంది. మీకు నిజం చెప్పొద్దు, అమ్మ నవ్వితే ముత్యాలు రాలుతున్నట్లుగా చాలా అందంగా ఉంటుంది. అమ్మని కావాలని నవ్వించడం, నవ్వు మొహంతో చూడడం నాకు చాలా ఇష్టమైన పని. అందరూ తొందర పెట్టడం వల్లనో లేదా త్వరగా బాధ్యత తీర్చేసుకోవాలని ఆరాటమో తెలియదు కానీ నాన్న నాకు పక్క ఊర్లో ఒక మంచి సంబంధం చూశారు. అబ్బాయి హైదరాబాద్లో ఏదో ప్రైవేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడట. ఏం ఉద్యోగమో ఏం కంపెనీయో తెలియదు కానీ నాన్న ఇలాగే చెప్పారు నాతో. రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నారని అమ్మకి నాకు కలిపి ఒక్కసారే చెప్పారు. అమ్మ అయితే ఇక నాకు వెంటనే జ్ఞానబోధ చేయడం మొదలుపెట్టేసింది. వాళ్ళు వచ్చినప్పుడు అలా చూడకు, ఇలా నవ్వకు, ఎక్కువగా మాట్లాడుకు, మరీ మగరాయిలాగా ప్రవర్తించకు, కాస్త అణుకుగా ఆడపిల్లలాగా సున్నితంగా ఉండు అంటూ. అన్నట్లుగానే మన్నాడు నన్ను చూసుకోవడానికి పెళ్లివారు వచ్చారు. నాకు వచ్చిన తొలి పెళ్లి సంబంధం. అమ్మా నాన్న హడావుడి పడిపోతున్నారు. అక్కడ ఎందుకో తెలియదు కానీ గుండెల్లో గుబులుగానే ఉంది. మొత్తం ఊర్లో ఉన్నవాళ్ళంతా మా ఇంటి ముందే ఉన్నారు. మా ఇంట్లో నా పెళ్లి చూపుల ప్రహసనం మొదలైంది. పెళ్లి చూపులకి వాళ్ళు ఒక 20 మంది వరకు వచ్చారు. అమ్మా నాన్న ఎంతో కష్టపడి చేసిన మినపసున్ని, చేగోడీలు, బెల్లం గవ్వలు, కారపూస అవన్నీ వాళ్ళకి స్టీల్ ప్లేట్లలో పెట్టి తినడానికి సరఫరా చేసింది. అవన్నీ శుభ్రంగా తిన్నాక చిక్కని మా గేదె పాలతో కాసిన చక్కని టీ తాగాక పెదవులు తన చీరకొంగుతో తుడుచుకుంటూ వాళ్ళలో ఒక పెద్ద ఆవిడ, ఇప్పుడు తీసుకురండర్రా అమ్మాయిని, ఇంత ఆలస్యం చేశారు అంది. ఊరిని వీళ్ళ వేషాలు. శుభ్రంగా కాల్సినన్ని తినేశాక ఇప్పుడు పెళ్లి కూతురు గుర్తొచ్చింది కాబోలు అనుకున్నాను మనసులో, కోపంగా పళ్ళు నూరుతూ. ఇంతలో మా అమ్మ నాకు మేనత్త వరసయ్యే పార్వతత్త కలిసి నన్ను తీసుకెళ్లి వాళ్ళ ముందు చెక్క కుర్చీలో కూర్చోబెట్టారు. వచ్చిన వాళ్ళంతా నన్ను కళ్ళతోటే నిలువెల్లా శల్య పరీక్ష చేయసాగారు. నీ పేరేమిటో మొదలైన ఆ ప్రశ్నల వర్షం. ఏం చదువుకున్నావు, పాటలు పాడతావా, వంట బాగా చేయడం వచ్చా, ఏం కూరలు బాగా వండుతావు, పిండి వంటలు పచ్చళ్ళు చేయడం వచ్చా, కుట్లు అల్లికలు, ఏది ఒక పాట పాడి వినిపించు అంటూ అలా కొనసాగుతూనే ఉంది. వాళ్ళ ప్రశ్నలు, వెటకారపు మాటలు వింటుంటే నాకైతే మనసులో రోటి దగ్గరున్న పచ్చడి వండ తీసుకుని వాళ్ళందరినీ చావగొట్టాలంత కోపంగా ఉంది. కానీ ఏం చేయలేం, కొట్టినట్టు ఊహించుకుని సంతృప్తి పడడం తప్ప.
ఇంతలో మా నాన్నగారు అబ్బాయి ఏమైనా మాట్లాడతాడేమో, మాట్లాడనివ్వండి అనడంతో వారి ప్రశ్నలకు అడ్డుకట్టబడింది. ఇంతలో పెళ్ళికొడుకు గొంతు సవరించుకుని వాట్ ఈజ్ యువర్ నేమ్ మీస్ అని అడిగాడు. నాకు అతను ఇంగ్లీష్ వినగానే ఎక్కడో ఏదో కాలుతున్నట్లుగా అనిపించింది. తెలుగు నేలపై పుట్టి నాలాంటి చక్కని తెలుగు అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చినప్పుడు చక్కగా తెలుగులో మాట్లాడొచ్చు కదా అని ఒక్క క్షణం అనిపించింది. నేను ఇంగ్లీష్లో అడిగింది బహుశా మీకు అర్థం కాలేదనుకుంటా. మీ పేరేమిటి అని అడుగుతున్నాను అన్నాడు స్టైల్గా. అతనితో పాటు వచ్చిన వాళ్ళంతా అతను మాట్లాడే ఇంగ్లీష్ చూసి అబ్బురపడిపోతున్నారు. నేను మా అమ్మా నాన్నకు జడిసి ఏమీ అనకూడదని తమాయించుకుంటూనే ఉన్నా. లేకపోతే ఇంతోటి గొప్ప ఇంగ్లీష్ భాష నాకు రాదా అని అనుకుంటూ మెల్లగా నా పేరు గౌతమి అన్నాను. గౌతమీనా? పాత చింతకాయ తొక్కు పచ్చడిలాగా ఉంది నీ పేరు. మన పెళ్ళి అవగానే ముందు అర్జెంటుగా మార్చవలసింది నీ పేరే అన్నాడు వికిలిగా నవ్వుతూ. ఇక నన్ను నేను ఆపుకోలేకపోయాను. నాకు తిక్కరేగింది. మీ పేరేంటి అని అడిగాను కళ్ళను ఎర్రగా చేస్తూ. కోపంగా గిరీష్ బాబు అన్నాడు మెలికలు తిరిగిపోతూ. మీ పేరు నాకు నచ్చలేదు. మీరు కూడా మీ పేరు మార్చేసుకుంటారా మరి అని అడిగాను. నా పేరు మార్చుకోవడానికి నాకేం అవసరం అన్నాడు. మరి బంగారం లాంటి నా పేరు మార్చుకోవడానికి నాకేం అవసరం అన్నాను కోపంగా. సర్లే, మార్చుకోకపోయినా పర్వాలేదు, గవ్ అని పిలుస్తాలే, బాగుంటుంది అన్నాడు. కావాలంటే మీ పేరును కూడా అలా గవ్వనో కవ్వనో మీరే మార్చుకోండి. నన్ను అలా పిచ్చి పిచ్చి పేర్లతో పిలిస్తే మీకు అస్సలు బాగుండదు చెప్తున్నా అన్నాను అతనికి వేలు చూపిస్తూ. ఇంతలో నాన్న దగ్గరికి వచ్చి నా చేతిని పట్టుకుని పెళ్లి కొడుకుతో చూడండి, మేము ఈ పేరు మా అమ్మాయికి ఎంతో ఇష్టంతో పెట్టుకున్నాం. ఈ మార్చడాలు అవి ఏమీ వద్దు బాబు అన్నారు బతిమలాడుతున్నట్లుగా. నేను ఆ గిరీష్ వంక కోపంగా చూశాను. ఇంతలో నా స్నేహితురాలు జానకి వచ్చి నా చెవిలో చెప్పిన విషయం అనగానే నాకు నవ్వు వచ్చేసింది. ఇంతకీ అది చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు గిరీష్ బాబు అని గొప్పలపోతున్న అతని పేరు గోర్ల గిరిబాబు అంట. హైదరాబాద్ వెళ్ళాక ఉద్యోగం వచ్చిన తర్వాత తన పేరు వేషభాషలన్నీ పూర్తిగా మార్చుకున్నాడని జానకి చెప్పగానే కొండ నాలుకకు ముందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా మనిషికి చదువు సంజలు ఎక్కువైతే ఉన్న ఊరు మాట్లాడే భాష వెగటైపోతాయా అనిపించింది నాకు. ఇక నేను కూర్చున్న చోటు నుంచి లేచి, చూడండి దొర్ల గిరిబాబు గారు, మీరు ఇంకా దయచేయండి. మీలాంటి వారిని చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. మీ పేరును మీదిగా మీరు చెప్పుకోలేరు. మీరు మన తీయనైన తేనెలూరు తెలుగు భాషని మాట్లాడడానికి కూడా మీకు నోరు రావడం లేదు. చక్కని మాతృభాషను వదిలేసి ఆ ఎంగిలి ఆంగ్లంలో మీ ఏడుపేదో మీరు మరో చోట ఏడవండి. నా అలాంటి తెలుగమ్మాయి దగ్గర కాదు అంటూ నోటికొచ్చినట్లు అచ్చమైన తెలుగు భాషలో నేను అతన్ని ఉతికి ఆరేశాను. ఇక్కడ ఉన్న వారందరిలో ఒక్కరు కూడా కిక్కురమనలేదు. మా నాన్నగారు కూడా ఏమీ మాట్లాడలేదు. అమ్మ అలా చూస్తూ ఉండిపోయింది తప్ప నన్ను మాట్లాడొద్దు అని అనలేదు. నన్ను ఆపలేదు కూడా. మన ఉద్యోగం కోసమో చదువు కోసమో వేరే ప్రాంతంలో ఉండడం కోసమో చాలా భాషలు నేర్చుకోవచ్చు. అప్పటికవి ఉపయోగించుకోవచ్చు. కానీ అందుకోసం మన మాతృభాషని మర్చిపోనక్కర్లేదు. మన మూలాలని మనం మర్చిపోతే మనం మనుషులుగా జీవించి వ్యర్థం కదా. ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత కూడా నేను పల్లెటూరు అమ్మాయిని అని, మీ ఇంట్లో పని మనిషి అని అందరికీ చెప్తారేమో అని భయంగా ఉంది నాకు అన్నాను ఆవేశంగా. ఇంతలో పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళలో నుంచే ఒక పెద్దతను లేచి, బాగా చెప్పావమ్మాయి అన్నాడు. గిరీష్ అనబడి గిరిబాబు తల వంచుకున్నాడు సిగ్గుతూ. నేను మిమ్మల్ని అవమానించాలని ఈ మాట చెప్పడం లేదండి. నాకు నాలాగే పల్లెలో ఉండి వ్యవసాయం చేస్తూ నన్నుగా నా పేరుతో నా భాషతో సహా గౌరవించేవాడే నాకు భర్తగా కావాలి. మీరు మరి ఏమీ అనుకోకుండా ఇంకా వెళ్ళొచ్చు అన్నాను. ఇంతలో గిరీష్ వాళ్ళ నాన్న లేచి, నా కోడలివి కాకపోయావు కానీ వాస్తవం మాత్రం బేషుగ్గా చెప్పావమ్మా. నీలాంటి అమ్మాయిని కోడలుగా చేసుకోలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నాను అమ్మాయి అంటూ బయటికి నడిచాడు. అతనితో పాటే వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మిగిలిన మా ఊరి జనం మాత్రం, నువ్వేమీ దిగులు పడకు సూర్యం, మన అమ్మాయికి ఏం తక్కువ, సుగుణాల రాసి కదూ, బంగారం లాంటి సంబంధం వస్తుంది. మన పిల్లని కళ్ళకద్దుకుని చేసుకునే కుర్రాడే వస్తాడు. నువ్వు బాధపడకు సూర్యం, లక్ష్మమ్మ అంటూ అమ్మా నాన్నలకు సర్ది చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్య, ఇలాంటి సంబంధం తప్పిపోయినందుకు నేను ఊపిరి పీల్చుకుంటూ ఆనందంగా లోపలికి నడిచాను. నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. హాయిగా అమ్మ నాన్న తమ్ముడితో గడుపుతూ మా పొలంలో నా అల్లరితో గెంతులేస్తూ ఉండాలని ఉంది. మరి ఏ దేవుడు కరుణించాడో తెలియదు కానీ నా పెళ్లి చూపుల సహస్రం ఇలా ముగిసింది. ఆ రోజు రాత్రి అమ్మా నాన్నలు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. మన గౌతమి ఇంకా చిన్నపిల్లే కదా, మరో 2-3 ఏళ్ళు పోయాక చూద్దాంలే దాని పెళ్లి సంగతి. ఈలోపు ప్రైవేటుగా డిగ్రీకి కట్టిస్తే చదువుకుంటుంది అని నాన్న అమ్మతో చెప్తుంటే విన్నా. నాకు అమ్మయ్య, ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారో అనిపించింది. ఆనందంగా నిద్రపోవడానికి ఉపక్రమించాను. అన్నట్టు మీకు చెప్పలేదు కదూ, నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. అసలు మామూలుగా అయితే ఆ పెళ్ళి కొడుక్కి ఒక్క నా పేరు విషయంలో మాత్రమే వంకలు పెట్టినట్లయితే నేను ఏమీ అనేదాన్ని కాదు. పెద్ద గొప్పగా తెలుగు రానివాడిలాగా ఇంగ్లీష్లో వచ్చి రానట్టు సొల్లు మాట్లాడుతూ ఉంటేనే నాకు తిక్కరేగి చిర్రెత్తుకొచ్చింది.
అందుకే పాపం పెళ్ళికొడుకు కాస్త తోక ముడిచి పలాయన మంత్రం చిత్తగించాడు. నేను అతన్ని నా మాటలకు మాడిన దోశలా అయిపోయిన అతని ముఖాన్ని పదే పదే తలుచుకుని నవ్వుకుంటూ హాయిగా నా తమ్ముడితో కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారిపోయాను ఆనందంగా. కలియుగ వీరనారిని ఆనందంగా ఉండదు మరి. ఈ పల్లె పచ్చదనం అమ్మా నాన్నని వదిలి ఆ పట్టణంలో ఆ ఇరుకు గదుల ఇంట్లో ఈ వీరవనితకు ఇప్పట్లో అస్సలు పని లేదు.